హాయ్, నమస్తే, ఆదాం. నేను మీ అనిల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి హెల్త్. సో బేసికలీ హెల్త్ అంటే మనకు అందరికీ గుర్తుకొచ్చేది ఏంటంటే హాస్పిటల్ మెట్లు ఎక్కేటప్పుడే హెల్త్ అని గుర్తుకొస్తుంది. మనం ఎప్పుడైతే రోగం వస్తుంది అంటే జ్వరం వచ్చినా, సర్ది వచ్చినా, ఏదైనా మైనర్ ఆర్ మేజర్ ఏమైనా డిసీజెస్ వస్తేనే మనకి హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. అది కూడా ఏం హెల్త్ మీద ఫోకస్ చేస్తాం అంటే ఫిజికల్ హెల్త్ మీదనే మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. అంటే ఇంటర్నల్ ఆర్గన్ గురించి అవిట గురించి ఎక్కువ ఫోకస్ చేస్తాం. బట్ బేసికల్ హెల్త్ అంటే అది కాదు. హెల్త్లో ఇంకా చాలా ఉన్నాయి. ఏముందంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఫిజికల్ హెల్త్, దాని తర్వాత మన మెంటల్ హెల్త్, దాని తర్వాత మన స్పిరిచువల్ హెల్త్, ఎన్విరాన్మెంటల్ హెల్త్, దాని తర్వాత సోషల్ హెల్త్. సో ఇందులో ఏ కాంపౌండ్ కూడా సరిగ్గా లేకపోయినా అది మనకి చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిజికల్ హెల్త్, కొంతమంది సిక్స్ ప్యాక్ తీస్తారు, ఫుల్ బాడీ పెంచేస్తారు, ఫిట్ కనబడతారు, అన్నీ కనబడతారు. కాకపోతే ఆయన మెంటల్ హెల్త్ మంచిగా ఉండకపోవచ్చు. మెంటల్ హెల్త్ అంటే ఏంటిది? ఇంట్లో ప్రశాంతత ఉండకపోవడము, లేకపోతే ఊరికే సైక్ అయిపోవడము, యాంగర్ ఇష్యూస్ ఉండడము, అవి ఉంటాయి. ఇంకొంతమందికి ఫిజికల్ హెల్త్ మంచిగా ఉంటుంది, మెంటల్ హెల్త్ మంచిగా ఉంటుంది. కాకపోతే ఏమవుతుంది? స్పిరిచువల్ హెల్త్. స్పిరిచువల్ హెల్త్ అంటే ఏంటిదంటే ఇక్కడ అందరం స్పిరిచువల్లీ అంటే దేవుణ్ణి మొక్కుతాము, మెడిటేషన్ చేస్తాము, యోగా చేస్తాము. అది ఎవరి పీస్ ఆఫ్కి వాడికి ఇంపార్టెంట్. అంటే ఎగ్జాంపుల్, కొంతమంది ప్రేయర్కి వెళ్తారు, కొంతమంది గుడికి వెళ్తారు, కొంతమంది మస్జిద్కి వెళ్తారు. సో అక్కడ వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. సో పీస్ ఆఫ్ మైండ్ అంటే వాళ్ళతో కనెక్ట్ అవుతున్నారు. అంటే నేను నాతో కనెక్ట్ అవుతున్నాను పక్కన ప్రపంచాన్ని వదిలేసి. సో అది మనకి స్పిరిచువల్ హెల్త్ మీద వస్తుంది. అది చాలా పెద్ద టాపిక్. మనం రాబోయే అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడుతున్నాం దాని గురించి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ హెల్త్. ఎన్విరాన్మెంటల్ హెల్త్ అంటే ఏంటిది? అది ఎన్విరాన్మెంటల్ హెల్త్కి నా హెల్త్కి ఏంటిరా సంబంధమా అంటే సంబంధం ఉంది. ఎక్కడ సంబంధం ఉందంటే నువ్వు పీల్చే గాలి కలుషితమైంది అనుకో, అది నీ హెల్త్ మీదనే కదా ఇంపాక్ట్ పడేది. నెక్స్ట్ నువ్వు తినే తిండి అంత కలుషితం ఉంది, స్టిల్ నీ మీదనే ఇంపాక్ట్ పడుతుంది. అంటే నువ్వు పీల్చే గాలి, తిండి, ప్రతి ఒక్కటి నీకు పొల్యూషన్ అయింది అనుకో, ప్రతి ఒక్కటి నీకు కలుషితం అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో దానివల్ల మనం మన ఎన్విరాన్మెంటల్ హెల్త్ కూడా కాపాడుకోవాలి. అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే సోషల్ హెల్త్. ఇది చాలా అసలు ఎంత ఇంపార్టెంట్ అంటే సోషల్ హెల్త్. సో సోషల్ హెల్త్ అంటే ఏదో పెద్ద అనుకోకండి, అది చాలా చిన్నది, బట్ దాని డెప్త్ చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకు చిన్నది అని చెప్తున్నాను అంటే సోషల్ హెల్త్ అంటే నువ్వు నీ ఫ్రెండ్తో ఎలా ఉన్నావు, నీ ఫ్యామిలీతో ఎట్లా ఉన్నావు, పీపుల్తో కనెక్షన్ ఎట్లా పెంచుకుంటున్నావు అనేది సోషల్ హెల్త్. సో నేను ఇట్లనే ఉంటా, ఇట్లనే చేస్తా, ఎట్లా పడితే అట్లా ఉంటా అంటే ఎవరు మనల్ని యాక్సెప్ట్ చేయరు. ఇంకొకటి గుర్తుపెట్టుకొని, ఎవడో యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి మనం అన్నీ చేయాలని కూడా నేను అనట్లేదు. బట్ ప్రతి మనిషికి డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి, డిఫరెంట్ హ్యాబిట్స్ ఉంటాయి. సో ఇఫ్ మోర్ దెన్ ఒక 100 మెంబర్స్ చెప్తున్నారు ఈ హ్యాబిట్ మంచిది కాదని, నీ వెల్ విషెస్, సో దాన్ని మార్చుకోవడానికి ట్రై చేయి. స్టిల్ అది నీకు కరెక్ట్ అనిపించింది అనుకో, టేక్ ఎ స్టాండ్. సో సోషల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇందులో ఏది మిస్ అయినా ఇట్ ఎఫెక్ట్స్ యువర్ ఓవరాల్ వెల్బీయింగ్. సో మన WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే, సో హెల్త్ ఈజ్ నాట్ జస్ట్ ఫిజికల్గా కనబడటం, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్. సో దాన్ని మన హెల్త్ అంటాం. సో రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలి, టాబ్లెట్లు మింగాలి, హెల్త్ మంచిగా అయిపోతుంది అనేది కాదు. సో ఇవి అన్ని కాంపౌండ్స్ని మంచిగా పెట్టుకుంటే యూ విల్ బీ ద మోర్ ఫిటెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ మెన్ ఆర్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.